నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా మీడియా. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? Yeah, I'm fine. After so long time I'm coming into media. Yeah, because I'm busy with all the schedules, movie schedules and all. So, yeah, మాట్లాడదాం. యా సో కొన్ని సినిమాకి సంబంధించినటువంటి టాపిక్స్ తీసుకురాబోతున్నాను. ముందుగా పుష్ప 2 గురించి మాట్లాడుకుంటే అసలు ఎప్పటి నుంచో ఇంతగానో ఆసక్తికరంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇంకో 10 రోజుల్లో కూడా రిలీజ్కి సిద్ధమైపోయింది. ఇంకో 10 రోజుల్లో మన ముందుకైతే రాబోతోంది పుష్ప 2. సో ఈ సినిమా కూడా దాదాపుగా 3 గంటల 15 నిమిషాలు వస్తుంది అన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. వార్తలు అయితే బయటకు వచ్చినాయి, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు సినిమా విశేషాలు? జనాలందరూ ఆల్మోస్ట్ ఆల్ పుష్ప 1 ద ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి సెకండ్ పార్ట్కి ఎట్లా వెయిట్ చేస్తున్నారు అనేది జనాలందరూ చూస్తూనే ఉన్నారు. బట్ దానికి తోడు డిసెంబర్ 5th అనౌన్స్ చేసేసారు డేట్. యాక్చువల్గా దే వాంట్ టు రిలీజ్ ఆన్ December 5th అని చెప్పి నెక్స్ట్ థర్స్డే రిలీజ్ అవుతుంది సినిమా. సో ఇప్పుడు ఏంటంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యేది గురువారం పూట రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ జనాలకు కానీ వీకెండ్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ సినిమా వాతావరణం, సినిమా సందడి కావాలని చెప్పి గురువారాల నుంచి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజులు సినిమా థియేటర్లు హౌస్ఫుల్ అయితే జనాలు వెళ్ళి, ప్రేక్షకులు వెళ్ళి సినిమా టికెట్ కొనుక్కొని థియేటర్లో చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ డేట్ మార్చడం జరిగింది. సో మనకు సినిమా రిలీజ్ చేసేటప్పుడు మంచి రోజు, మంచి ముహూర్తం అవన్నీ చూసుకుని రిలీజ్ చేస్తారు. అది చేయకుండా అయితే చేయరు. కొన్ని సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతాయి, కొన్ని సినిమాలు గురువారం రిలీజ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలు లేదండి, లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి కానీ, ఒక లాస్ట్ 1 మంత్ నుంచి కానీ గురువారం పుట్టిన సినిమా రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే చేస్తారు కూడా. ఇంకా అందుకని ఇందాక నేను చెప్తున్న ప్రకారం ఏంటంటే గురువారం రిలీజ్ అయితే, గురువారం రిలీజ్ చేస్తే శుక్రవారం, శనివారం, ఆదివారం, గురువారంతో కలిపి 4 రోజులు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి థియేటర్లో టికెట్లు, అది పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు, మనం తీసేదే ప్రొడ్యూసర్స్గా కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్గా కానీ ఒక 4 డబ్బులు పెట్టి సినిమా చూస్తే ప్రేక్షకులకు కానీ అదొక ఫీలింగ్ రావాలి. శుక్రవారం పూట రిలీజ్ చేస్తారు, శుక్రవారం నైట్ షోలు ఉంటాయి, శనివారం, ఆదివారం మళ్ళీ టికెట్ దొరకట్లేదు అంటారు. వీక్ డేస్లో ఎవరు సినిమాలు చూడడం చాలా కష్టం అవుతుంది. సో ఏదైనా ఫ్యామిలీస్ వీక్ డేస్లో నైట్ షోలు కానీ, ఈవినింగ్ షోలు కానీ వాళ్ళ వర్క్ అయిపోయాక వెళ్ళడం, దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం రన్ టైం అనేది తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే 3 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చొని సినిమా చూడాలి అంటే, ఒక పెద్ద సినిమా, ఎంత సినిమా బాగున్నా కూడా వీక్ డేస్లో కష్టమైపోతుంది, ఈవినింగ్ షోకి వెళ్ళిన వాళ్ళకి, నైట్ షో వెళ్ళిన వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, గురువారం పూట ఒకవేళ సినిమా రిలీజ్ అయితే ఓకే, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రశాంతంగా 4 రోజులు సినిమా చూసే వెసులుబాటు ఉంటుంది. ప్లస్ ప్రొడ్యూసర్స్కి ఒక మన టికెట్ పెట్టి జనాలు సినిమా చూస్తారు, ఓటీటీ కోసం వెయిట్ చేయట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఓటీటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం 30 days ఖచ్చితంగా థియేటర్లో ఉండాలి, తర్వాతనే ఓటీటీకి వెళ్ళాలనుకుని పెద్ద సినిమాలు, కొన్ని పెద్ద సంస్థలు స్టార్టింగే పెట్టేసుకుంటారు అనమాట. దిస్ విల్ బి టెలికాస్టెడ్ ఇన్ అమెజాన్ ప్రైమ్, దిస్ విల్ బి టెలికాస్టెడ్ ఇన్ ZEE5, దిస్ విల్ బి టెలికాస్టెడ్ ఇన్ హాట్స్టార్ అని. ఇప్పుడు పుష్పాన్ని తీసుకుంది నెట్ఫ్లిక్స్తో అనుసంధానం మీద. నెట్ఫ్లిక్స్తో పాటు ZEE5 కూడా ఉందనుకుంటా నాకు తెలిసి. బట్ నెట్ఫ్లిక్స్ ఇస్ ద ఓటీటీ పార్ట్నర్. అది 30 to 45 days తర్వాతనే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే పుష్పని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా చాలామంది ఉంటారు. మన స్క్రీన్ ఓటీటీలో ల్యాప్టాప్స్లో కానీ మొబైల్స్లో కానీ చూసే కన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎంత కష్టపడి ఆయన ఈ సినిమా కోసం తన ప్రాణాన్ని పెట్టి చుట్టూ 100 మంది 100 రకాలుగా మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా అతనికి కలిసి వచ్చాయి. ఎందుకంటే అతను తొక్కేయాలని మాట్లాడతారు ఎవరైనా కూడా. ఐఎమ్ నాట్ బయాస్డ్ విత్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు నేను అవతల వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జస్ట్ అల్లు అర్జున్ ఆయన సినిమా గురించి, ఆయన సినిమాని తొక్కేయాలని అనుకునే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అతని టాలెంట్ మీద అతను పైకి వచ్చాడు, నీ టాలెంట్ మీద నువ్వు పైకి వచ్చావు కాబట్టి. సో అల్లు అర్జున్ని ఏ రకంగా చూస్తే జనాలు ఏ రకంగా ఇష్టపడతారనే దానికి రన్ టైం అనేది పెంచడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ విత్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఫహద్ ఫాసిల్ ఉన్నారు, జగత్ బాబు గారు ఉన్నారు, అనసూయ ఉంది, దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ యాక్టెడ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్. అండ్ రష్మిక మండానా, దాంట్లో సమంత గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు, దీంట్లో శ్రీలీల గారు ఒక స్పెషల్ సాంగ్ చేశారు.
హీరోయిన్స్ యాక్ట్ చేశారు కాబట్టి, దే ఆర్ టాప్ రేటెడ్ హీరోయిన్స్ కాబట్టి, యాక్ట్ చేశారు కాబట్టి మనం స్పెషల్ సాంగ్ అని చెప్పి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఆ స్థానంలో ఉండి వచ్చి ఒక హీరో పక్కన స్పెషల్ సాంగ్ చేయడం అనేది శ్రీలీల ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. యూనో శ్రీలీలకు ఒక పాత్ర ఇచ్చుంటే బాగుండేది కదా అని అనుకుంటారు శ్రీలీల ఫ్యాన్స్ అయితే. కానీ శ్రీలీల ఏమనుకుంది, నేను అల్లు అర్జున్ పక్కన యాక్ట్ చేస్తే నాకు ఇంకా నేమ్ వస్తుంది కదా, బికాస్ అల్లు అర్జున్ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. ఎవరి అండదండలతో లోపలికి వచ్చినా కూడా తను సెల్ఫ్ మేడ్ స్టారే. ఫస్ట్ పాన్ ఇండియా నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది ఇంతమంది తెలుగు హీరోల్లో? అదే కదా, అల్లు అర్జున్ గారికే వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఆయన కష్టపడ్డాడు, ఆయన తీరు అలాంటిది, ఆయన బిహేవియర్ అలాంటిది, ఆయన ఫ్యాన్స్ అలాంటిది, ఆయన తీసిన సినిమాలు అలాంటివి. డైరెక్టర్ ఆర్టిస్ట్ అంటారు అతను. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. ఈయనేమి కథలో ఇన్వాల్వ్ అవ్వడు, ఏమీ చేయడు. హీరోయిన్ ఒక మన ట్రైలర్లో కూడా చూసుంటాము, రష్మిక మండన పాదంతో తగ్గేదేలే అని ఒక సీన్ ఉంటుంది అనమాట. అది సీన్ యాక్చువల్గా అదే అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఆ తల ఇట్లా వంచి ఆ కాలు ఇట్లా పెట్టడం. వై ఎస్టాబ్లిష్డ్ స్టార్ విల్ డూ దిస్? యూనో ఎంత ఉండాలి, ఎంత ఒదిగితే తప్ప అది చేయడానికి ఉండదు అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు ముందు. మా అన్న ఏంది అక్కడ కూర్చున్నాడు ఏంది, మా అన్న చేత అమ్మాయి కాలు. దేర్ ఆర్ ద పీపుల్ స్టిల్ విలేజెస్లో పీపుల్ కూడా ఇదే ఆలోచిస్తారు. మా అన్న ఏంది ఇలా చేయడం ఏంది, మా అన్న ఏంటి ఇలా ఉండడం ఏంటి, ఇలా అది అనమాట. సో రన్ టైం పెంచడానికి ఫస్ట్ రీజన్ అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఆయన జనాలు సినిమా అంతా చూడాలనుకుంటున్నారు. ప్లస్ కథ, ఆ కథ ఆయన రాసుకున్న కథని ఎక్కడ కట్స్ లేకుండా, ఎక్కడ ఇప్పుడు ఏంటంటే మధ్యలో కథని ట్రిమ్ చేశారు అనుకోండి, ఈ సీన్కి ఆ సీన్కి ఇబ్బంది అయిపోతుంది, జనాలకు అర్థం కాదు. దానివల్ల కదా సినిమాలకి మాకేం జనాలు ఆ సీన్ ఎందుకు పెట్టారో తెలియదు, ఈ సీన్ మధ్యలో కట్ అయిపోయింది, ఈ సీన్ కట్ అయిపోయింది అంతా వచ్చేసి సినిమా ఇంకా మాకేం అర్థం కాలేదు, చెత్త తీసేస్తారు సినిమా అని వాగేస్తారు జనాలు. బట్ ఆ నింద కూడా రాకుండా సుకుమార్ గారు జాగ్రత్త. అట్లని కూడా రంగస్థలం కూడా చాలా పెద్ద సినిమా అండి, ఆల్మోస్ట్ 3 or 5 minutes రంగస్థలం సినిమా. ఎక్కడ కట్ చేయలేదు, ఎందుకంటే ఒక్క సీన్ కట్ చేసినా కూడా ఆ సీన్కి లింక్ పోతుంది. అండ్ 3 hours 15 minutes కూడా ఎడిటర్కి ఎంత పని ఉంటుంది అంటే, సినిమా రానే 6 hours 7 hours వచ్చి ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా వచ్చి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎన్నిసార్లు అవి రీస్కెడ్యూల్స్ చేశారో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వలన, డిఫరెంట్ కారణాల వలన చాలా రీస్కెడ్యూల్స్ అయ్యాయి. ఇంత రా ఫుటేజ్ని ఇంతకి కుదించడం అనేది చాలా కష్టం ఎడిటర్కి. ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ ఒక సీన్లో చాలా బాగా చేసి ఉంటాడు, అది జనాలకు చూపించాలనుకుంటారు. కానీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక సీన్కి మర్జ్ చేయాలి, లింక్ చేయాలి. అది మళ్ళీ సినిమా ఆ రన్ టైంని, ఆ ఫ్లోని పాడు చేయకూడదు, జనాల మైండ్ సెట్ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సో ఆ డిస్ట్రాక్ట్ని కాపాడడం కోసం, వాళ్ళని జనాలకి ఆనందాన్ని ఇవ్వడం కోసం 3 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చొని అల్లు అర్జున్ని, ఆ కథని, లేకపోతే అతను ఉండే సీన్స్ని, ఆ డిఫరెంట్ ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్సెస్ని, టెక్నీషియన్స్ పర్ఫార్మెన్సెస్ని మనం జనాలకి అందించాలి అంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ రన్ టైం అనేది అంత ఉండాలి. పెద్ద సినిమా హిందీ ఇంగ్లీష్ సినిమాలు చూడరండి, దేర్ ఆర్ ద సినిమా 4 hours. లార్డ్ ఆఫ్ రింగ్స్ చూసారు, హాబిట్ చూసారు, ఇవన్నీ కూడా పెద్దవే కదా, 3 గంటలు 4 గంటలు సినిమాలు. జనాలు సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడైనా ఉంటారు, కానీ బోర్ కొట్టించకూడదు. అది మన సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం. ఎందుకంటే సుకుమార్ అంటే పుష్ప 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆర్ఎల్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్ళండి, మీకు సినిమా అర్థమవుతుంది. అల్లు అర్జున్ని పీక్ స్టేజ్లో పెట్టుకొని, లేకపోతే వెనకాల సమ్ ఎక్స్ పీపుల్ అతన్ని గేలి చేశారు, అతన్ని ఇట్లా అన్నారు, అదేం పెద్ద అతనికి ఫరక్ పడదు. ఎందుకంటే అతను జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే వచ్చాడు. అతని పర్సనల్ లైఫ్ అతనిది. అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరిదైనా కలవచ్చు, ఎవరితైనా ఉండొచ్చు, అది పర్సనల్ లైఫ్. అది పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని క్లబ్ చేసి జనాలు చూస్తున్నారు ఇప్పుడు. అది చేయకూడదు. హిస్ పర్సనల్ లైఫ్ ఈజ్ హిస్ పర్సనల్, అంతే. సినిమాని సినిమాలో చూడండి, మైండ్లో అది పెట్టేసుకొని. నాకు తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కన్నా కూడా అల్లు అర్జున్ హేటర్స్, అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి సినిమా చూసి బయటకు వచ్చి బాగాలేదని రివ్యూసే వస్తాయి, మీరు చూస్తూ ఉండండి December 5th. బట్ సుకుమార్ గారి గట్స్, మిగతా వాళ్ళ గట్స్ ఏంటంటే, ఇవన్నీ మాట్లాడట్లేదు, కానీ మీరు మా సినిమాని చూడండి, మీకే అర్థమైపోతుంది దాంట్లో ఏముంది అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను టాకింగ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కూడా మన ఎవరో ఒక మీడియాలో ఒకటి అడిగే, సార్ మీ మీద ఇంట్లో వస్తుంది అట్లా వస్తుంది అంటే, అవన్నీ ఎందుకు ఆ సినిమా గురించి అడగండి అన్నాడు ఆయన, అంతే. బికాస్ అక్కడితో ఎండ్ అయిపోయింది ఆ టాపిక్, ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బికాస్ అతను మాట్లాడదలుచుకోవట్లే. మీరు భుజాలు తడుముకుంటూ, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటూ మీరు మాట్లాడుతున్నారు, అతను మాట్లాడట్లా. ఎందుకంటే దానికి సంబంధం లేని మ్యాటర్ అది. నేను సినిమా తీశాను, సినిమాలు ఎదుగుతున్నాను, నా ఫ్యామిలీ, నా బిడ్డలు, నా కుటుంబం ఎదుగుతున్నారు.
నన్ను ఎవరైతే పైకి తీసుకొచ్చుకోవాలనుకున్నా వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని ఆయన బాలకృష్ణ గారి షోలో కూడా చెప్పాడు అతను. అవును చెప్పారు. ఓకే, సి దిస్ డైవర్సిఫికేషన్ షుడ్ నాట్ కమ్ ఇన్ ఆడియన్స్. అలా వచ్చినట్టు సినిమా బతకదు. ఎంత మంచి సినిమా తీసినా కూడా బతకదు అనమాట. అట్లా అది వాళ్ళు అంటున్నారు కూడా, ఏదైతే ఇప్పుడు మనకి బయటికి రిలీజ్ చేశారో చెప్పినటువంటి అక్కడ నుంచి కూడా సినిమా నుంచి మనకు టాక్ కూడా ఉంది. ఏదైతే మేము 3 గంటల 15 నిమిషాలని మేము చెప్పి మీ ముందుకు వస్తున్నామో దీంట్లో మీకు బోర్ కొట్టించకుండా ఉంటుంది. అదేవిధంగా కథ నచ్చితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. సో మేము కథతో వస్తున్నాం, ఫుల్ కంటెంట్తో వస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. కంటెంట్ అనేది ఎప్పుడు ఉంటుందండి. సుకుమార్ గారి సినిమాల్లో జగడం తీసుకున్న, మన ఫస్ట్ సినిమా ఆర్య తీసుకున్న, ఆర్య 2 తీసుకున్న, ప్రతి ఒక్క సినిమాల్లో కూడా కంటెంట్ అనేది ఉంటుంది. ఆ కంటెంట్ జనాలు ఈ డైవర్సిఫికేషన్ వల్ల అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. అందుకే సినిమాలు ఫ్లాప్ చేస్తున్నారు. అందుకనే ఏం లేదు. కథ బాగాలేకపోతే ఏ హీరో ఒప్పుకుంటాడండి? పిచ్చిపట్టి ఒప్పుకుంటాడు? ఎవరు ఒప్పుకోరు కదా. డబ్బులు ఇస్తున్నాం కదా అంటే ఏది పడితే అది చేసేస్తారా? అవును, చెయ్యరుగా. వాళ్ళకి తెలుసు జనాలకి నేను ఏవైతే ఇవ్వాలనుకున్నానో అదే ఇవ్వాలని. ట్రైలర్లోనే చూపించేశాడు మొత్తం అరాచకం. యూనో ఆ 2 నిమిషాల 14 సెకండ్ల ట్రైలర్లో మొత్తం చూపించేశాడు వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే బయట ఉండే హేటర్స్, ఈ మీమర్స్ వల్ల సినిమాని తొక్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. అది వద్దు అని నేను మాట్లాడుతున్నాను అంతే. మీరు సినిమా చూడండి, ఇప్పుడు వాళ్ళ సినిమాలు కూడా వాళ్ళు చూస్తారుగా, అందరూ చూస్తారు కదా. సినిమా బాగుంటే అందరూ చూస్తారనమాట. అందుకని చెప్పి సో ఈ రన్ టైం బేసికల్గా ఏంటి అంటే జస్ట్ అల్లు అర్జున్ గారి కోసం కథ పరంగా కూడా ఉంటుంది. జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సినిమాకి వెళ్ళండి. ఒక 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా అనుకోవచ్చా? అలా అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ దాంట్లో ఇది ఒకటి ఉంటుంది. ఆబ్వియస్గా పుష్పకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో, అతనికి ఒక నేషనల్ అవార్డు వచ్చింది, అది ఎక్స్పెక్ట్ చేయలేని అవార్డు వచ్చింది అతనికి. సో ఆల్ ద థింగ్స్ అది ఆ సినిమాల్లో ఇది కూడా చేరాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సినిమా చూసేదాకా మనం కూడా ఏం మాట్లాడము, బికాస్ హైప్ ఇచ్చేస్తే జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోతుంది. సో యాజ్ ఏ ప్రేక్షకుడుగా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ సినిమా లవర్గా నేను కూడా సినిమా చూస్తాను. నేను అప్పుడు రివ్యూ ఇస్తాను దాని గురించి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.